ప్రేక్షకులకు నమస్కారం. హిమాలయ పర్వతాలలో ఒక తపోవనం అన్నటువంటి అంశం పైన కొన్ని విషయాలను మనం ప్రస్తావించుకున్నాం. తపోవనం అన్నది ఒక యోగా కేంద్రం, ఆశ్రమం. ఇది మన దేశంలో ఉండేది ఒక్కటే ఒక ఆశ్రమం, చాలా పురాతనమైనటువంటి ఆశ్రమం. అది ఒక వనం, తపోవనం అంటారు దీన్ని. చాలా ప్రాచీనమైనటువంటి తపోవనం అది. తపోవనం అనే పేరుతో ఈ మధ్యకాలంలో చాలా కేంద్రాలు, సెంటర్లు, యోగా సెంటర్లు ఉన్నాయి. కానీ ఆ పేరు పెట్టుకొని నడుపుతూ ఉన్నారు. అదేం తప్పు కాదు. ఎన్నో తపోవనాలు ఉన్నాయి మనకు దేశంలో. కానీ ఈ తపోవనం, ఇప్పుడు మనం ప్రస్తావించుకునేటువంటి తపోవనం అన్నది రేర్, ఒకటి ఉంది భారతదేశంలో. అది హిమాలయ పర్వతాలలో ఉంటుంది. కాబట్టి దాని యొక్క అవగాహన ప్రతి సాధకుని కూడా అవసరం. ప్రతి సాధకుడు ఓ మార తపోవనాన్ని దర్శించాలి. ఎందుకంటే ఆ తపోవనం యొక్క ప్రభావాలు మన పైన పడతాయి. ధ్యాని అన్నవాడు ఒట్టి ధ్యానం చేసుకోవడమే కాదు, ఈ ధ్యాన సంబంధమైనటువంటి ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ కోణానికి సంబంధించిందే ఈ తపోవనం. ఇది హిమాలయ పర్వతాలలో ఉంటుంది. అంటే భారతదేశంలో అనేకమైనటువంటి వింతలు, విచిత్రాలు, అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. వింతలకు, విశేషాలకు ప్రసిద్ధి భారతదేశం. ఈ పర్వతాలు కానివ్వండి, నదులకు కానివ్వండి, లేకపోతే హిమాలయ పర్వతాలు కానివ్వండి, వేరు కోణాల్లో దీని యొక్క పవిత్రత భారతదేశంలో ఉంది. దైవికమైనటువంటి పవిత్రత ఉంది. ఇప్పుడు హిమాలయ పర్వతాలు చూడండి, ముఖ్యమైన పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలన్నీ మనకి హిమాలయ పర్వతాలలో ఉన్నాయి. హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, అమర్నాథ్, కైలాస్ మానసరోవర్, ముక్తినాథ్, నేపాల్, ఇటువంటి ప్రాంతాలన్నీ హిమాలయ పర్వతాలలోనే ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క అనుభూతి అంటే ప్రాచీన కాలంలో ఈ వ్యవస్థ ఎలా ఉండింది, దాని యొక్క జీవన విధానం ఎలా ఉండేది, ఈ ప్రాంతాలు ఎలా ఉండేవి అని మనము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ధ్యానం చేసే ప్రతి ఒక్క వ్యక్తి వీటిని గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా జీవితంలో తప్పకుండా ఒక మారైనా సరే ఈ తపోవనాన్ని దర్శించాలి ధ్యాని అన్నవారు. కాబట్టి అంతేకాకుండా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, నదీ తీర్థాలు ఉన్నాయి. భారతదేశంలో వేల కొలది టెంపుల్స్ ఉన్నాయి, వేల కొలది మందిరాలు ఉన్నాయి భారతదేశంలో. అంతేకాకుండా పురాతనమైనటువంటి అంటే వేదకాలం నాటి నాగరికత, సంస్కృతి అంతా ఇప్పుడు మనం పాటిస్తున్నాం. అంటే హిందూ ధర్మాల్లో యోగ ధర్మం ఒకటి. యోగ ధర్మం అంటే యోగ జీవితం. అంటే ఇది కూడా కొద్దిమంది యోగ జీవితంతో డెడికేట్ అయ్యి అంకితమైపోవాలని జీవించేవారు ఉంటారు. అటువంటి వాళ్ళని ఉద్దేశించే ఒక యోగ ధర్మాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకోవచ్చు. మన హిందూ ధర్మంలో ఉండేటువంటి ప్రత్యేకత అదే. కాబట్టి ఎవరైతే యోగ జీవితంలో గడపాలనుకుంటారో వాళ్ళు యోగ మార్గంలో వెళ్ళచ్చు. వీరు ఈ ధ్యానులు ఎక్కడ జీవిస్తూ ఉంటారంటే ఆశ్రమాలలో ఉంటారు, కుటీరాలలో ఉంటారు. వాళ్ళ గృహం అదే, వాళ్ళ నివాస స్థలం అదే. మనం వాటి ఆశ్రమాలు అంటాం. ఇటువంటి ఆశ్రమాలు భారతదేశంలో కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయి. త్రూఅవుట్ ది కంట్రీ వేల కొలది ఉన్నాయి. లక్షల కొలది సాధువులు, నాగసాధువులు, తర్వాత అఘోర బాబాలు, యోగులు, ధ్యానులు, తత్వవేత్తలు వీళ్ళందరూ ఈ ఆశ్రమాల్లో జీవిస్తూ ఉంటారు. ఆ ఆశ్రమ కోణానికి సంబంధించిందే, ఆ దృక్పథంతో ఏర్పడిందే ఈ తపోవనం. కాబట్టి ఈ తపోవనం అనేది అందరికీ అంత యాక్సెసిబిలిటీగా ఉండదు. దీనిపై చూసి వచ్చిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇది ఎక్కడో పైన హిమాలయ పర్వతాలలో ఉంటుంది. కాబట్టి దీని ప్రత్యేకతను గురించి, దీనికి ధ్యానానికి ఉండే సంబంధం ఏంటి, ధ్యాన జీవితం ఎలా జరుగుతుంది, పూర్వకాలం ధ్యానం ఎలా జీవించేవారు, దాని యొక్క అంటే మనం కూడా ధ్యానం చేయాలంటే మనకు ఉన్నటువంటి వాతావరణం ఏంటి అన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి ఈ తపోవనాన్ని గురించి మనము తెలుసుకుంటే. కాబట్టి తపోవనం అంటే ఏంటి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏకాంతము ప్లస్ తపస్సు ప్లస్ అరణ్యము, ఈ మూడు లక్షణాలతో కూడినటువంటి జీవన విధానమే తపోవనం. ఏకాంతం ఉండాలి, సమాజానికి దూరంగా ఉండాలి, అరణ్య ప్రాంతమై ఉండాలి, అక్కడ వాళ్ళు తప చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అటువంటి అనుకూలమైనటువంటి స్థలమే తపోవనము అంటాం అన్నమాట. ఇటువంటి తపోవనం మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ దాటుకుని వెళ్ళి మనము గంగోత్రి దాటాలి, గోముఖ్ దాటాలి. ఇంకా పైకి వెళ్తే మనకి ఈ తపోవన్ అనేటువంటి ప్రదేశము కనిపిస్తుంది. అంటే ప్రయాణం కూడా చాలా కష్టమే.
కాబట్టి ఈ తపస్సు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశమే తపోవనం. ఇక్కడ యోగులు, ధ్యానులు, తత్వవేత్తలు, సద్గురువులు, అదృశ్య సాధకులు, నాగసాధువులు వీళ్ళందరూ కూడా అక్కడ ధ్యానంలో నిమగ్నమై ధ్యాన జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక కుటీరం, ధ్యాన కుటీరం, ఆశ్రమం, తపోవనం అని పేరు. దీని గురించి మన గ్రంథాలలో పూర్వకాలం పురాణాలలో దీని గురించి ప్రస్తావన ఉంది. కానీ అక్కడ పోయి చూసి దర్శించి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది అదే కాకుండా మన దేహాన్ని, కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే ఈ తపోవనం లాంటి స్థలాలు మనకు అనుకూలంగా ఉంటాయి. అందుకే తపోవనం ఏర్పడింది. కాబట్టి పూర్వకాలంలో అనేక మంది వ్యక్తులు ఈ తపోవనానికి వెళ్ళి ధ్యానం జీవితం గడిపేవారు. ఈ మధ్యకాలంలో అంత దూరం వెళ్ళి చేసేవాళ్ళు ఎవరూ లేరు, పోయి వచ్చిన వాళ్ళు కూడా లేరు. కానీ ఎవరైనా అక్కడక్కడ ఒకరు ఇద్దరు ఉండొచ్చు. ఎందుకంటే ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది, చాలా కష్టమైనటువంటి ప్రయాణం, శ్రమతో కూడిన పని. అది ఏకాంత ప్రదేశం, సమూహం ఉండదు, సమాజానికి దూరంగా ఉంటుంది, తర్వాత జనావాసాలు ఉండవు, శూన్య ప్రదేశం. కుటుంబాలను, సంసారాలను, లోకాలను, ప్రపంచ వ్యవహారాలను వదిలేసిపోయి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అంత శూన్య ప్రదేశం. అటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆ తపోవనం అంత పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట. ధ్యానం కుదురుతుంది, ధ్యాన ఫలితాలు మనము సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ ప్రాంతం యొక్క వాతావరణం ఏంటి, తపోవనం ఎలా ఉంటుంది, చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయి, అంత భయంకరమైన ప్రదేశంలో ఈ సాధకులు ఎలా జీవిస్తారు అనేటువంటి జ్ఞానమే ఈ యొక్క టాపిక్లో ప్రధాన అంశం. కానీ పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు, ఎత్తైన మంచు శిఖరాలు ఉంటాయి, అంత శ్వేతవర్ణంలో ఉంటుంది, తెల్లగా కనిపిస్తుంటుంది. మీరు ఎంత దూరం ఎంతసేపు చూసినా ఆ యొక్క తెలుపు రంగే కనిపిస్తుంది. వెండి ఏ విధంగా మెరుస్తుంటూ ఆ మాదిరిగా పర్వతాలన్నీ మెరుస్తూ ఉంటాయి, శ్వేతవర్ణం ఉంటుంది. ఎవరు కనపడరు, జనసంచారం ఉండరు. కాబట్టి మనకు కనపడేటువంటి వ్యక్తులు కేవలము ఇద్దరే, సూర్యుడు, చంద్రుడు. వీళ్ళిద్దరే ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు. అది కూడా పూర్తిగా మనకు పౌర్ణమి మాదిరి వెలుతురు ఉండదు. పగలుపూట సూర్యకిరణాలు, తర్వాత వెలుగు ఉండదు, మసగగా ఉంటుంది. ఎప్పుడో మారేటువంటి దర్శనం మనకు కలుగుతుంది. అంత పల్లపు ప్రదేశం అది. నీళ్లు జారువారుతూ ఉంటుంది, పచ్చని మైదానాలు ఉంటాయి, నీరు ప్రవహిస్తూ ఉంటుంది, అనేకమైన సరస్సులు, అనేకమైనటువంటి వాగులు, జలపాతాలు ఉంటాయి. ఆ తపోవనం యొక్క విశిష్టత ఇది. పూర్వకాలంలో ధ్యానులంతా ఈ ప్రాంతాన్ని పోయి తపస్సు చేసేవాళ్ళు. సామాన్య జన సమూహానికి చాలా దూరంగా ఉంటుంది, ప్రయాణం కూడా చేయడానికి వీలుండదు. అదొక సాహస యాత్ర, అంత ట్రెక్కింగ్, నడుచుకుంటూ పోవాలి, ప్రాణభయం ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉండదు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మన దగ్గర ఉండాలి, ఆహార పదార్థాలు మన దగ్గర ఉండాలి, మందులు మన దగ్గర ఉండాలి, ఊళ్ళు దుస్తులు ధరించుకొని పోవాలి, ప్రమాదకరమైనటువంటి పాదయాత్ర, జనసంచారం ఎవరు కనపడరు. అటువంటి స్థలంలో, వాతావరణంలో ఏర్పడినదే ఈ తపోవనం. ఈరోజు కూడా తపోవనం ఉంది, అక్కడే ఎవరైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. కానీ ప్రయాణం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రం పోతుంటారు, కానీ అందరూ అక్కడికి పోవడానికి అంత వీలు అవుతుంది, కానీ ఇంపాసిబుల్ ఏం కాదు. కానీ అంత సాహసం చేసి పోయేటువంటి సాధకులు లేరు. కానీ కొంతమంది యాత్రికులు, పరిశోధకులు, యోగులు, తర్వాత సన్యాసులు, సాధువులు, నాగసాధువులు, ఇటువంటి వాళ్ళు పోయి వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా త్యాగం చేయాలి, కష్టపడి అక్కడికి పోవాల్సిందే. అంత సులభమైనటువంటి యాత్ర కాదు, అంత పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట అది. అంత కాలినటకతో పోవాలి. గంగా నది పరివాహక ప్రాంతంలో కొలువై ఉంటుంది ఆ తపోవనం. సముద్ర మట్టానికి దగ్గర 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి దగ్గర 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ప్రాణం నిలబెట్టుకోవడం కష్టం, ఊపిరి ఆడదు. అటు ఎక్కువ పీల్చుకోవాలి, స్లోగా వదలాలి. ఈ ప్రక్రియ మనకు తెలియకపోతే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు కనిపించేటువంటి ప్రదేశాలు కూడాను చాలా విచిత్రంగా ఉంటుంది.
అమృత గంగా అనేటువంటి ఒక నదీ ప్రవాహము వచ్చేసి ఈ హిమనదిలో కలుస్తుంది. ఆ తపోవన్ దగ్గర దగ్గర సమీపంలోనే అమృత గంగా, అమృతం అనమాట, అమృతం లాంటి గంగ. అదొక ప్రవాహం, ఒక చీలిక అనమాట, ఉపనది మాదిరి అన్నమాట. అది వచ్చేసి హిమనదిలో కలుస్తుంది. ఈ హిమనది దేవతలకు ఆహారంగా గుర్తించబడింది. చాలా రుచికరమైనటువంటి పానీయం అన్నమాట. అది అమృతంతో సమానం. అందుకే అక్కడ ఉండేటువంటి యోగులు ఆ అమృతంతో సమానమైనటువంటి ఆ పానీయాన్ని తాగుతారు. చాలా రుచిగా ఉంటుంది. ఆ నీరు తాగినట్లయితే మనకు ఆకలి దప్పులు కూడా ఉండవు. అందుకనే ఈ తపోవనంలో ధ్యానులు ఎక్కువ కాలం పోయి అక్కడ జీవిస్తూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి యొక్క ప్రభావం, ఆ నీటి యొక్క పవిత్రత. దేవతలకు ఆహారం అంట ఆ నీరు. అటువంటిది మనం తాగితే మనకి ఎంత ధ్యాన సిద్ధులు, దైవ సిద్ధులు లభిస్తాయో ఒక మారు ఆలోచన చేసుకోండి. కాబట్టి ఆ అమృత గంగా ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడంటే అది దేవతలు సంచరించేటువంటి ప్లేస్, స్థలం అది. అంత పవిత్రమైనటువంటి స్థలం అది. అంత గుప్తంగా రహస్యంగా ఉండేటువంటి స్థలం, ప్రపంచానికి దూరంగా ఉండి హిమాలయాలో దాగి ఉన్నటువంటి స్థలం. అది అంత సులభంగా అందరికీ దర్శనానికి వీలు కాదు. కానీ దర్శనమయ్యేది కాదు. రహస్య ప్రదేశం, యుహాజనితమైంది ఒక్కొక్క మారు. కాబట్టి అటువంటి ప్రదేశం అన్నమాట. దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏంటంటే మనకు కనబడేటువంటివి ఒక గంగా నది, పర్వతాలు, తర్వాత భగీరథి, శివలింగ, తర్వాత సలయతాగర్, కేదర్ డోమ్, సుదర్శన్ అని పేరు గల ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద పర్వతాలు ఆ యొక్క తపోవనం చుట్టూ ఆవరించి ఉంటాయి. తపోవనం చుట్టూ ఆవరించి ఉంటాయి అన్నమాట. అంత భయంకరమైనటువంటి లోయలో ఆ ప్రాంతంలో మనకి తపోవన్ కనిపిస్తుంటుంది. అంటే వాళ్ళు ప్రకృతితో జీవిస్తారు, ప్రకృతిని ప్రేమిస్తారు, ప్రకృతిలోనే వాళ్ళు జీవిస్తారు. ఆ ప్రకృతి సహజమైనటువంటి ప్రదేశంలోనే వాళ్ళు ధ్యాన జీవితం గడుపుతారు. అక్కడే పరమాత్మలో ఐక్యమైపోతారు. కుటుంబము, ప్రపంచ వివాహాలన్నీ వదిలేసిపోయిన వాళ్ళే అక్కడ ఉంటారు. చివరకు వాళ్ళు మోక్షం పొందేసి అక్కడే వాళ్ళ శరీరాలు వదిలేసుకుంటారు. అటువంటి వారు సాధారణంగా ఈ జనసామాన్యంకి, జన సమూహానికి రారు, సమాజానికి దూరంగా ఉంటారు. ఎందుకు అటువంటి స్థలం మనం ఎన్నుకోవాలంటే మన కోరికలు, భౌతిక శరీరం, వీటిని నియంత్రించాలి, వీటిని అదుపులో పెట్టుకోవాలి. వీటిని అదుపులో పెట్టుకుంది మనకు ధ్యానం కుదరదు, ధ్యాన ఫలితాలు లభించవు. కాబట్టి మనకు ఆ ఫలితాలు పొందాలన్న వాళ్ళు కొద్దిగా దూరంగా వెళ్ళాలి, అటువంటి ప్రదేశాలు పోవాలి. పూర్వకాలం నుండి ఈ స్థలము చాలా పవిత్రమైంది. అక్కడికి వెళ్తూ ఉంటారు, తపోవనమని, అక్కడే జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇది భగీరథి లోయలో ఉంటుంది. భగీరథి నది ఉంది, లోయ ఉంది. ఆ లోయలో ఈ యొక్క తపోవన్ సిచ్యువేట్ అయి ఉంటుంది, అక్కడ కొలువై ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ సౌత్ నుంచి మనం వెళ్ళాలనుకుంటే ఢిల్లీ వెళ్ళాలి, హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్, ఉత్తరకాశీ, తర్వాత గంగోత్రి, గోముఖ్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. గంగోత్రి నుంచి గోముఖ్ 19 కిలోమీటర్లు ఉంటుంది. తపోవన్ చేరాలంటే మనము మొత్తము 24 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి, నడుచుకుంటూ పోవాలి. జనరల్గా గ్రూపులుగా 5 మంది 10 మంది కలిసి పోతూ ఉంటారు. ప్రయాణం చేస్తూ పోతుంటే మార్గ మధ్యంలో ఒకరు ఇద్దరు డ్రాప్ అయిపోతుంటారు. అనారోగ్య పరిస్థితులు కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ప్రతికూల వాతావరణం కానీ, లేకపోతే హిమపాతం పడుతుంటుంది, దాన్ని తట్టుకోలేము. దానివల్ల కానీ ఆక్సిజన్ సరిగా లేక కానీ, కాబట్టి బృందాలుగా పోయిన వాళ్ళు కూడా మధ్యలో ఒకరిద్దరు జారిపోతుంటారు. అంత భయంకరమైనటువంటి ప్రదేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం. అటువంటి చోట కొలువై ఉంది ఈ యొక్క తపోవన్ అన్నది. కాబట్టి ధ్యానులు ఈ తపోవన్ గురించి వర్ణించి వింటున్నా సరే మన పుణ్యం లభిస్తుంది. ధ్యానులకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సాధారణటువంటి ప్రజలకు ఈ తపోవన్ అంటే తెలియదు, ఎక్కడుందో తెలియదు, అక్కడ ఎవరు జీవిస్తున్నారో తెలియదు. కాబట్టి మనము ధ్యాన జీవితం, ధ్యానంలో నిష్ఠగా ఉన్న వాళ్ళు కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులు మన పైన ప్రభావితం చూపిస్తాయి, ఈ తపోవనాలు, ఈ ఆశ్రమాలు, ఇవన్నీ. కాబట్టి వాటిని దర్శించడము చాలా మంచిది.
అది మనది సిద్ధాశ్రమం అని ఇంతకుముందు మీకు మాట చెప్పాను గత వీడియోలో. ఆ సిద్ధాశ్రమం కూడా అటువంటిదే. ఆ సిద్ధాశ్రమం అనేది అసలు కంటికే కనపడదు, దాన్ని అదృశ్యాశ్రమం అంటాం. కానీ ఇది మాత్రము తప్పవని కనిపిస్తుంది, కానీ ఆ ప్రాంతాన్ని పోయే వాళ్ళే తక్కువ. ఈ సిద్ధాశ్రమం అనేది ఇంకా గొప్ప ఆశ్రమం. అది కంటికే కనపడదు, ఆడ మనుషులు ఉండరు, ఆశ్రమం ఉండదు, కట్టడాలు ఉండవు, జన సమూహం ఉండదు. అక్కడ ధ్యానం చేసుకుంటే వ్యక్తులు మన కళ్ళ కనపడరు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశము ఆ సిద్ధాశ్రమం, అదొకటి. కాబట్టి గత వీడియోని మీరు చూడండి, ఆ సిద్ధాశ్రమం గురించి మీకు వర్ణించి చెప్పాను. అదే మరి ఈరోజు మనము ఈ తపోవనం గురించి తెలుసుకుంటున్నాం. ఇవన్నీ పరమ పవిత్రమైనటువంటి స్థలాలు ధ్యానులకి. కాబట్టి ధ్యానంలో సిద్ధి ప్రయోజనాలు, సిద్ధులు, శక్తులు పొందాలంటే ఈ ప్రాంతాల యొక్క దర్శనము, ఆ ప్రాంతాలను టచ్ చేయాలి, దర్శించి రావాలి. వాటి ప్రభావం మన పైన పడుతుంది. కేవలం మనతో మనం కూర్చొని దేనికి సంబంధం లేకుండా, పట్టణము లేకుండా, శాస్త్రాలు లేకుండా, గురువులు లేకుండా మనంతో మనం సాధన చేసుకొని సిద్ధులు శక్తులు పొందుతామనుకోవడం ఊహాగానం. అంత ఫలితాల సిద్ధులు మనకు లభించవు. కాబట్టి గురువు ఉండాలి, సత్కర్మలు ఉండాలి, సద్భాషణం ఉండాలి, సత్సంగం ఉండాలి, సత్శాస్త్రము ఉండాలి, సద్భాషణము ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఇన్ని కలయికతో ఇన్ని అనేక రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల మిశ్రమంతోనే మనం అభివృద్ధి అవుతాం. కానీ కేవలం ఒకటే మార్గంలో ఒకే సాధనతో ముందుకు పోతామన్నది కుదరదు. అంటే ఫలితాలు లభించవు, మనం వేస్ట్ అవర్ టైం అండ్ ఎఫర్ట్స్. కాబట్టి ఇటువంటి ఆశ్రమాలను కూడా మీరు దర్శించండి, అక్కడ ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆశీస్సులు కూడా తీసుకోండి, అవి మనకు అవసరం. కాబట్టి మనం ఉత్తరకాశీ నుంచి గంగోత్రి ప్రాంతానికి వెళ్ళాలి, గంగోత్రి నుంచి గోముఖ్ వెళ్ళాలి, గోముఖ్ నుంచి తపోవన్ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి మార్గమధ్యంలో మనకు లంక అని, భూజ్వాస అని రెండు ప్రాంతాలు తగులుతాయి, మార్గమధ్యంలో వస్తాయి. ఈ భూజ్వాస అనేది విశాలమైనటువంటి పెద్ద ప్రదేశం, తెల్లగా శ్వేతవర్ణంలో ఉంటుంది. ఇల్లు ఉండవు, వాతావరణం ఉండదు, జనసంచారం ఉండదు. అక్కడ చిన్న పాక, ఒక 20 feet స్క్వేర్ ఫీట్తో ఒక కొట్టం, ఒక పాక ఉంటుంది. అందులో 2-3 ఉంటారు. అందులో గంజి తయారు చేస్తూ ఉంటారు, గోధుమ గంజి, రవ్వ గంజి మాదిరి. యాత్రికులు పోయేవాళ్ళు ఎవరైనా మన పాత్రలు ఇస్తే పాత్ర నిండా మనకు ఆ గంజి నింపి ఇస్తారు. కాబట్టి మార్గమధ్యంలో మనకు ఆహారం అదే. హోటల్ ఉండవు, జనాలు ఉండరు, ఇల్లు ఉండరు, అంతా కాలిబాటను ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి అక్కడ ఆ పదార్థం తిని కానీ లేదా తీసుకొని కానీ వెంబడి వెళ్ళచ్చు. అది భూజ్వాస అంటారు. ఈ భూజ్వాస ప్రాంతం వరకు ప్రయాణం సులభంగానే ఉంటుంది, కష్టమైన కొద్దిగా సులభంగా వెళ్ళచ్చు. తర్వాత మార్గం అంతా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ భూజ్వాస నుంచి మనము గోముఖ్ చేరడం చాలా భయంకరమైనటువంటి ప్రయాణం. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే ఆ ప్రాంతం ప్రయాణంలోనే చాలామంది డ్రాప్ అయిపోతుంటారు, పోలే ప్రయాణం ముందుకు సాగదు. తర్వాత మనం గోముఖ్ వెళ్తామన్నమాట. ఆ గోముఖ్ నుంచి తర్వాత తపోవన్. ఈ గోముఖ్ నుంచి తపోవన్ ప్రయాణం కూడా మనకు ఫ్లాట్గా ప్లెయిన్ ల్యాండ్గా ఉండదు, ఇట్లా స్టీప్గా ఉంటుంది అన్నమాట ప్రదేశం. అంటే ఒక మారు మన మోచేతితో ఇట్లా కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నిలబడ కాళ్ళు జారి కిందకి పడిపోతూ ఉంటాయి. ఎంతవరకు పైకి పోయినా అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోతాం. అంత భయంకరమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఒకరి వెనకాల ఒకరు, లేకపోతే ఒకరు ఇద్దరు పక్కన పక్కన, వాళ్ళ వెనకాల ఇద్దరు ఒకరు ఇద్దరు అట్లా పోవాల్సిందే. కానీ గుంపులు గుంపులు జనాలుగా పోవడానికి వీళ్ళే. అంత వెడల్పాటి స్థలం ఉండదు, మంచు కొండలు, జారిపోతూ ఉంటుంది. ఈ ప్రకారం మనము ఆ యొక్క తపోవన్ స్థలము చేరుకోవాల్సి ఉంటుంది. చూడడానికి, వర్ణించడానికి మనకు పదాలు చాలు, కానీ దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మార్గమధ్యంలో మనకు వచ్చేదే ఈ గంగోత్రి అనేటువంటి పవిత్ర స్థలం. యాత్రికులు తపోవన్ పోవాలనుకుంటే మొదలు ఈ గంగోత్రి చేరాలి, రాత్రికి గంగోత్రిలో బస చేయాలి, మళ్ళీ ప్రొద్దున్నే ప్రయాణం సాగించాలి గోముఖ్కి. గంగోత్రి నుంచి గోముఖ్ నుంచి తపోవన్. కాబట్టి ప్రజలకు అవగాహన కలగడానికి మాత్రమే ఈ తపోవనం ఈ టాపిక్ పైన మనము ఈరోజు విషయాలు తెలుసుకుంటున్నాం. ముందు మనలో ఒక అవగాహన రావాలి, మన చుట్టూన్న ప్రపంచం ఏంటి, ధ్యాన ప్రపంచం ఏంటి. కాబట్టి మన పురాణ గ్రంథాలు ఈ ప్రాంతాలకు పవిత్ర ఏంటి, వేదకాలంలో ఈ ప్రాంతాలు దేనికి ప్రాముఖ్యంగా ఉండేటివి, హిమాలయాల యొక్క ప్రత్యేకత ఏంటి,
వింతలు విశేషాలు ఏంటి, పవిత్రత ఏంటి, ఎందుకు అన్ని పవిత్రమైనటువంటి దేవాలయాలన్నీ మనకు ఆ హిమాలయ పర్వతాల్లోనే ఉన్నాయి. పాకిస్తాన్, టిబెట్, చైనా ఈ బార్డర్లోనే ఉన్నాయి అన్నీ. అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏంటి, ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యత ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుని లైఫ్లో కుమారు వాటిని దర్శించుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి ఆ గంగోత్రి అనేటువంటి ప్లేసు ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీలో ఉంటుంది. కాబట్టి ఉత్తరాఖండ్కి వెళ్ళాలి, ఉత్తర కాశీకి వెళ్ళాలి. ఉత్తర కాశీలో కొద్ది ప్రాంతం ఆ పట్టణంలో దగ్గర దగ్గర ఈ పవిత్రమైనటువంటి గంగోత్రి ప్రదేశం ఉంటుంది. గణపతి పుట్టినటువంటి ప్రదేశం కూడా అదే, ఆ ఉత్తర కాశీయే. అక్కడే గణపతి యొక్క జననం జరిగింది. మన పురాణాల్లో సంఘటనలు, కథలు ఉన్నాయి. గణపతి యొక్క స్థలమే ఆ ఉత్తర కాశీ. ఇది సుమారు 4000 మీటర్ల ఎత్తు ఉంటుంది. సముద్రం యొక్క లెవెల్కు, సముద్ర మట్టానికి 4-4.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ ప్రాంతంలోనే గంగోత్రి మందిరాన్ని నిర్మించారు. అందులో గంగోత్రి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి భక్తులు, ఆరాధించడానికి దేశం నుంచి, నలుమూల నుంచి భక్తులు ఆ ప్రాంతానికి చేరుతూ ఉంటారు. అక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ గంగోత్రి నగరం, ఈ ప్రాంతం, ఈ టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం అంతా లోయలో ఉంటుంది. అంతా మంచు పలకలతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో అక్కడికి పోవడానికి వీలు కాదు. సంవత్సరంలో కేవలము ఒక 6 నెలలు మాత్రమే ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేస్తారు యాత్రికుల కొరకి. అదంతా మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది. ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. దేవాలయం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది, మంచు పలకలతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో చిన్న చిన్న ఆశ్రమాలు ఉన్నాయి. రాత్రికి చాలామంది అక్కడ బస చేస్తారు, మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. కానీ శీతాకాలంలో సుమారు 6 నెలలు ఆ ప్రాంతానికి పోవడానికి వీలు కాదు. ఆ విధంగా ఉంటుంది ఆ తపోవన్ మార్గం. ఆ తపోవన్ మార్గంలో వచ్చేదే ఈ గంగోత్రి. హిందూ మతానికి, విశ్వాసాలకు పవిత్రమైనటువంటి ప్రదేశం మనకు ఈ గంగోత్రియే. అనేక మంది, లక్షల మంది మంచు పర్వతాలలో ప్రయాణం చేసి వెళ్తారు. అది గంగోత్రి యొక్క ప్రాముఖ్యత, మార్గం మధ్యంలో వచ్చేది. అదే మాదిరి మనకు భగీరథి అనే పేరు మనం చదవడము, వినడమే కానీ ఆయన యొక్క పవిత్రత, గొప్పతనం కూడా చాలామందికి తెలియదు. భగీరథి అనేది గంగానదికి ఒక ఉపనది. దీనికి మళ్ళీ అనేకమైనటువంటి ఉపనదులు ఉంటాయి. ఈ భగీరథి నది గోముఖ్లో ఉంటుంది. అంటే గంగోత్రి నుంచి గోముఖ్ 19 కిలోమీటర్లు హిమాలయ పర్వతాలలో నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ మనకు ఈ యొక్క గోముఖ్ ప్రదేశం తగులుతుంది. అక్కడ గంగ పుట్టినటువంటి ప్లేస్. ఎక్కడైతే గంగ పుట్టిందో ఆ ప్రదేశానికి భగీరథ్ అని పేరు. భగీరథుడు అనేటువంటి ఒక రాజు, పురాణాలలో మనకు ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. అతడు అక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఆ పేరు, అతని పేరు పైన అక్కడ ఆ నదికి పేరు పెట్టారు, భగీరథి అని. భగీరథి అనేది గంగా నదికి ఒక ఉపనది మాత్రమే, కానీ ఆయన పేరుతో అది నామకరణమైంది. ఎందుకు అంటే భగీరథుడు అక్కడ తపస్సు చేస్తాడు. ఎందుకు? స్వర్గం నుంచి గంగా నదిని భూమిపైకి తెప్పించాలని ఆయన తాపత్రయం. ఎందుకంటే ఈ భగీరథ రాజుకి 60,000 మంది పినతండ్రులు, చిన్నాన్నలు అన్నమాట, నాన్న సంబంధంగా. వాళ్ళ పాపాలన్నీ నివృత్తి కావడానికి ఆ గంగా నదిని స్వర్గం నుంచి భూలోకానికి తెప్పిస్తాడు. అది దాని చరిత్ర. వాళ్ళంతా పునీతులను చేయాలని ఆయన ఉద్దేశం. దానికి భగీరథ్ అని పేరు. అది గోముఖ్, దాని పేరు గోముఖ్ అంటారు. అంటే గోముఖ్ ఇస్ ఎ ప్లేస్, ఇది ఓన్లీ నోన్ సోర్స్ టు మ్యాన్. గంగ ఎక్కడ పుట్టింది అని మనకు తెలిసినటువంటి ప్లేసు ఆ గోముఖే. మానవునికి తెలిసినంత వరకు, తర్వాత ఎక్కడో తెలియదు. అంత హిమాలయ పర్వతాల్లో ఎవరు ఇంతవరకు పోలేదు. గోముఖం గోవు ముఖం ఎట్లా ఉంటుందో ఆ షేప్లో ఆ యొక్క గంగాని పుట్టిన ప్లేసు ఆ యొక్క షేప్లో ఉంటుంది. అక్కడి నుంచి నీరు పుడుతుందన్నమాట. అంటే హిమాలయ పర్వతాల లోపల నుంచి పైకి వస్తుందన్నమాట గంగ. అది గోముఖ్. గోవు యొక్క తల రూపంలో ఉంటుంది అది. దాన్ని గోముఖ్ అంటారు. చాలా కఠినమైనటువంటి ప్రదేశము, ప్రయాణాలు కూడా వీలు కాదు. కాబట్టి మొత్తం ఈ ప్రకారము గంగోత్రి నుంచి మనం తపోవన్ చేరడానికి 25 కిలోమీటర్లు నడవలసి వస్తుంది.
మనకు మధ్యలో వచ్చేటివే ఈ గోముఖ ఒకటి, తర్వాత గంగోత్రి ఒకటి. వీటిని దర్శించుకుంటూ మనము ఆ తపోవనకు వెళ్ళచ్చు. కాబట్టి మనకు ఈ సద్గురు ఆశ్రమాలు, సిద్ధాశ్రమము, తర్వాత ఈ తపోవనము అన్నీ ఒకే కేటగిరీకి చెందేటివే. కాబట్టి అది సిద్ధాశ్రమం ఇంకా చాలా గొప్ప ఆశ్రమాలు, చాలా దూరంలో ఉండేటివి. ఇది తపోవనం మన గోముఖ్ నుంచి దగ్గర ప్రాంతమే. గంగోత్రి, గోముఖ్, తర్వాత మనకు ఆ యొక్క ఆశ్రమ నగరము ప్లేస్ మనకు తటస్థిస్తాయి, మనం దర్శించుకోవచ్చు. కాబట్టి జీవితంలో ఒక్కమారైనా మీరందరూ అక్కడికి వెళ్ళి ఆ తపోవనం దర్శించి పునీతులు అవుతారని ఆశిద్దాం.